శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 21-21లో 3rd లైన్. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఎందుకు భయపడవు? కానీ దేవుడు చెప్తున్నాడు. అంటే ఏదో అయిపోతుంది, ఏదో వచ్చి పడిపోతుంది, ఏదో రోగము నాకు సంభవించేస్తుంది, అయిపోయింది, లేకపోతే నా ప్లాన్లన్నీ పాడైపోయినాయి, నేను నాశనం అయిపోతున్నానేమో, నా కుటుంబం అంతా దిక్కు లేకుండా అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుంది అని దినము భయంతో బ్రతుకుతున్నావు. ఎవరో వస్తారు, ఎవరో చంపేస్తారేమో, లేకపోతే ఎవరో వచ్చి మమ్మల్ని బజారు పాలు చేసేస్తారేమో, ఏదో గుట్టుగా బ్రతుకుతున్నావు. మేము ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం. మమ్మల్ని అందరూ వీధిలోకి లాగేస్తారేమో, అల్లరిపాలు చేసేస్తారేమో అని భయంతో బ్రతుకుతున్నావా? రాత్రి వేళ మెలకు కలిగి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగున్నానన్నాడు కీర్తనకారుడు. ఆ పిచ్చుక రాత్రి తెల్లవార్లు ఆకాశం వైపు చూస్తూనే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, గాలి పడుతూ ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది, చలికి వణికిపోతూ ఉంటుంది, కానీ ఇంటిని విడిచిపెట్టకుండా ఇంటి పైనే అలాగే ఎదురు చూస్తుంది. ఒక దినము, ఒక సమయం వస్తుంది, వెలుగు వస్తుంది, మంచి వాతావరణం వస్తుంది, నేను బాగుపడతాను, నా బిడ్డలకు ఆహారం పెట్టుకుంటానని ఎంత నిరీక్షణగా ఎదురు చూస్తుందో అలా చూస్తున్నానన్నాడు కీర్తనకారుడు. బహుశా ప్రతి దినము భయంతో బ్రతుకుతున్నావా? ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు భయంగా ఉంది, నేను వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను కానీ ఏదో తెలియని టెన్షన్ నాకు ఎక్కువైపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రళయం వచ్చినను నీవు భయపడకుందువు. ఎందుకంటే దేవుడు నోవాహుకి మాట ఇచ్చాడు. నోవాహు బాధపడకు, ఇక జలప్రలయం ద్వారా మనుషులకు నాశనము కలగజేయను, భూమిని నాశనం చేయనని చెప్పాడు. ప్రళయం అంటే అప్పులు అయి ఉండొచ్చు, రోగం అయి ఉండొచ్చు, ఎన్నో భయంకరం లేని నిందలు, శోధన, కష్టాలు, చీకటి, బాధలు అన్నీ నీ మీదకి
కలిసి ఒక్కటిగా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నామో, ఏది రావడానికి లేదు. ఎంత దగ్గరికి వచ్చినా నీ దగ్గర దేవుడున్నాడు, నీ మీదకి రావటానికి లేదు. నిన్ను సురక్షితంగా గమ్యానికి ప్రభు చేరుస్తాడు. భయపడకు, ప్రళయం వచ్చినను నీవు భయపడిన అవసరం లేదు. ఏ కీడు నీకేం చేయలేదు, ఏ రోగము నిన్ను నాశనం చేయలేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆత్మ నిన్ను బ్లెస్ చేస్తోంది. కృప ఆశీర్వాదం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. బలమైన మాట దేవుడి నెలలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. శుభప్రదమైనటువంటి ఒక మాటను దేవుడు ఈ నెలలో మనందరికీ ఆయన పంచిపెడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం తెరవండి. పరమగీతము 3వ అధ్యాయము, పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతము బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 3వ అధ్యాయము 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు. ఇది ఏమి? చూడండి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఆమేన్. 7వ వచనం నేను ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. మరలా చెప్పాలి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. ఈరోజు దేవుడు మనకిచ్చే వర్తమానం ఏంటంటే సొలొమోను పల్లకి. నోట్ చేసుకోండి. ఏంటి వర్తమానం? ఎలా ఈరోజు దేవుడు మనకిచ్చే సందేశం పేరు సొలొమోను పల్లకి. ఎంతమందికి పల్లకి తెలుసు? పల్లకిని చూసేని అన్నవారు చేయి పైకెత్తండి. పల్లకి అంటే నాకు తెలుసు అన్నవారు చేయి పైకెత్తండి. చాలామందికి పల్లకి అంటే తెలియదా? పెళ్లి కొడుకుని ఊరేగించేవారు పూర్వం, గుర్తుందా? ఇప్పుడు చాలామంది లైట్ వెలిగింది. పెళ్లి కొడుకుని కొంచెం డబ్బులు ఉన్నటువంటి తల్లిదండ్రులు తన బిడ్డ వివాహం విషయంలో పల్లకీని తెప్పించేవారు. పల్లకీని తెప్పించి ఆ పల్లకీకి చక్కగా పువ్వులన్నీ పెట్టి డెకరేషన్ చేసి దానికి ఒక 10 మంది ఎంతమందో ఆ పల్లకిని పైకి ఎత్తుతారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇదిగో అందులో ఒక అమ్మాయి కూర్చుంది కదా, దాని పల్లకి అనమాట. ఇలాగ ఉంటుంది. ఇక్కడ 2 తీసుకెళ్తున్నారు. సొలొమోను పల్లకి చాలా పెద్దది. అది సొలొమోను మహారాజు. రాజుగారు బయటికి వెళ్ళాలంటే రాజుగారు పల్లకిని మోసేవారు. ఎంతమంది? ఇక్కడ ఎంతమంది? 60 మంది. ఇక్కడ 2 మోస్తున్నారు. 60 మంది పల్లకిని మొయ్యాలంటే ఆ పల్లకి ఎంత పెద్దగా ఉండాలి. రెండవది, ఆ పల్లకిలో ఎలాంటి ఆభరణాలు ఉంటాయి, ఎటువంటి మనుషులు అందులో ఉంటారు. సొలొమోను మహారాజు పల్లకి ఎక్కితే ఆ సొలొమోను మహారాజు వెనుక ఆయనకి పర్సనల్ సెక్రటరీ ఉంటారు, ఆయనకి గిన్నె అందించేవారు ఉంటారు, ఆయనకు ఆహారం పెట్టేవారు ఉంటారు, ఆయనకు ఇసునిగరు విసిరేవారు ఉంటారు, ఇంకా ఆయనను పొగిడేవారు ఉంటారు. లోపల ఆ పల్లకి చాలా పెద్దగా ఉంటుంది. ఎల్లప్పుడు కూడా రాజు పొగడుతలతోటి నడిపించబడుతుంటాడు. మంత్రి ఉంటాడు, సలహాదారులు అందరూ ఉంటారు. అంత పెద్ద పల్లకి సొలొమోను పల్లకి. ఆమేన్. పైగా మామూలు కూర్చోరు ఆ పల్లకీలో. అర్థమవుతుందా మీ అందరికీ? ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఒక పెళ్లి కాని అమ్మాయి మాట్లాడుతుంది ఈ మాట. షూలమితి. ఏం పేరు అమ్మాయి పేరు? షూలమితి. షూలమితికి పెళ్ళి కుదరలేదు. షూలమితికి పెండ్లి సంబంధాలు రావటం వెళ్ళిపోవటం తప్ప ఆ పిల్లకి ఎక్కడ మ్యాచ్ సెట్ అవ్వలేదన్నమాట. సెట్ అవ్వకపోతే అందరూ ఈ అమ్మాయి నల్లగా ఉంది, బహుశా నంద్యాలకు సంబంధించిన అమ్మాయి అనుకున్నారు. మరి ఏంటో
మరి అయితే కర్నూలు అమ్మాయి అనుకున్నారు, ఎవరు అమ్మాయి అనుకున్నారు. ఎవరు వచ్చినా నల్లగా ఉన్నారు, నా అమ్మాయి బాగుగా లేదని వెళ్ళిపోతున్నారు. చివరికి ఎవరైనా ఒక సంబంధం వచ్చి ఆ పెళ్లి కొడుకు నేను చేసుకుంటానంటే ఆ పెళ్లి కొడుక్కి పేర్లు పెట్టింది ఈ అమ్మాయి. అసలే రాక వచ్చిన సంబంధం అంటే ఎలా చేసుకోవాలి? ఎవడో కూడా చేసుకోవాలి. ఎవరు ఈ అమ్మాయి నచ్చేది కాదు అని చెప్పి వెళ్ళిపోయేవారు అందరూని. ఎవరైనా ఒక మెట్టు దిగి బామ్మర్దులు బలంగా ఉన్నారు, ఈమెకి మంచి బ్రదర్స్ ఉన్నారు. ఎవరున్నారు ఈమెకి? అక్కడ అంటది చూడండి ఒకసారి. ఆమె చెప్తుంది 1వ అధ్యాయము 5వ వచనంలో ఆమె బ్యాక్గ్రౌండ్ చెప్తుంది చూడండి. 6వ వచనం చదవండి. నల్లని దాననని చూడండి, అంటే ఆమె కలర్ ఎలాగుందో ఇక్కడ క్లియర్గా ఉందా లేదా? పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనం. నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దాన్ని నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా పెట్టి ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అంటే ఈ అమ్మాయి నల్లగా ఉంది, పెళ్లి సంబంధాలు కుదరట్లేదు. అయితే మంచి బ్రదర్స్ ఉన్నారు ఈమెకి, అన్నదమ్ములు. వారందరూ కూడా ఏదో రకంగా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలనుకునేవారు. ఏ సంబంధం వచ్చినా వారికి నచ్చలేదు ఈ అమ్మాయి. చివరికి ఎవడైనా వచ్చి పోన్లే బామ్మర్దులు బలం ఉంటుందిలే అని చేసుకుందాం అని అనుకుంటే ఈ అమ్మాయికి నచ్చేవాడు కాదు. ఆడికి అది లేదు ఇది లేదు, ఏమో బాగానే ఉన్నాడు కదండి, ఆడికి ఇల్లు లేదు, ఆడికి ఉద్యోగం లేదు, ఆడు కూడా ఒక్కడే ఉన్నాడు ఒంటికే సొంటికొమ్మలాగా. నేను మీ మధ్య ఇంత బలంగా ఉండి నా బ్రదర్స్ అని నేను బలంగా ఉంటే ఏమీ లేనివాడి దగ్గరికి వెళ్ళి ఎలాగుంటాను నేను, నాకు వద్దు అనేది. చివరికి వాళ్ళు తల బాదుకుని అమ్మ ఇంక దీనికి పెళ్లి చేయలేము. మనం ఏమనుకున్నారు? ఈ అమ్మాయికి మనం పెళ్లి చేయలేము, ఇంక పెళ్లి సంబంధాలు చూడటం మానేశారు. కానీ ఈ అమ్మాయి చెప్తూ ఉండేది ఏమనేదంటే, మీరు చూడక్కర్లేదు నాకు పెళ్లి సంబంధం, మీకు తెలియదు దేవుడు నాకు రాజకుమారుని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడనేది. షోలమి దేవునిది. మీరు ఆ గేదెలు మేపేవాడిని, గుర్రాలు మేపేవాడిని, పొలంలో పనిచేసేవాడిని, ఆటో తోలే అబ్బాయిని, కారు తోలే అబ్బాయిని, లేకపోతే మండల ఆఫీసులో సెక్రటరియట్లో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళని తీసుకొస్తున్నారు. నా దేవుడు, నా యేసయ్య, నా యెహోవా దేవుడు మహారాజుని నాకు భర్తగా ఇస్తాడు అని చెప్తా ఉంటాడు. ఈ మాటలకే చాలామంది దూరం అయిపోయారు. ఈ అమ్మాయికి బ్రతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు మాటలు, పెద్ద మాటలు అన్నమాట. ఒక అందం లేదు, ఒక సౌందర్యం లేదు, ఎడ్యుకేషన్ లేదు, కానీ వయసు అయిపోతుంది, చాలా పెద్ద ఏజ్ వచ్చేస్తుంది. అందరితో అనేది మీరందరూ నా పెళ్ళికి రావాలి, నేను రాజుని పెళ్లి చేసుకుంటున్నాను, నా పెళ్ళి చాలా వైభవంగా జరుగుతుంది అని ఇలా చెప్తా ఉంటుంటే అందరూ దీనికి మెంటల్ వచ్చింది. ఏమని వచ్చింది? కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమంటారు మీకు తెలుసు కదా, మీ అందరికీ పిచ్చిది ఇది. అన్నదమ్ములు తీసుకొచ్చిన సంబంధం చేసుకుని ఏదో పిల్ల ఉండక ఏంటో పిచ్చి మాటలు మాట్లాడుతుందని వారు. చివరికి ఒకరోజు యెరూషలేము పట్టణంలో ఒక కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్తూ ఉంటుంటే అందరూ కూడా ఈ పిల్లని చూసి నవ్వుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? నేను నల్లగా ఉన్నాను నవ్వుతున్నారా? నాకు పెళ్ళి అవ్వలేదని నవ్వుతున్నారా? నాకు పెళ్ళి పెడాకులు లేవని నవ్వుతున్నారా? నన్ను ఎవడు చేసుకోవట్లేదని అనుకుంటున్నారా? మీరు బాగా గమనించండి, నాకు ఎలాంటి కార్యం జరుగుతుందంటే చూడండి, ధూమ స్తంభము వలె. 6వ వచనంలోకి రండి. ఏమంటుంది? పరమగీతం 3వ అధ్యాయం 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? గోపరసముతోను. చూడండి, ధూమ స్తంభము వలె. ఏమంటున్నాడు అక్కడ? ఏమంటుంది? ధూమ స్తంభముల వలె. ఒక స్తంభము కాదది. ధూమ స్తంభం అంటే మేఘ స్తంభము. ఆమేన్. ఏ స్తంభం అది? గట్టిగా చెప్పాలి. మేఘస్తంభం. ఇశ్రాయేలీయుల్ని నడిపించిన మేఘస్తంభము. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఆ మేఘము, ఆ స్తంభానికి షకీనా అని పేరుంది. ఆ మేఘము,
ఆ మేఘ స్తంభము ఎలాగెళ్తే ఇశ్రాయేలీలు అలాగే వెళ్తూ ఉండేవారు. అరణ్య మార్గములో ఇటు వెళ్ళాలో దారి తెలియనప్పుడు మోషే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నేను ఒక షకీనా మేఘం వలె నేను అనుగ్రహించబడతాను. ఒక మేఘం వస్తుంది, ఆ మేఘము కింద మీరు సురక్షితంగా ఉంటారు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆ మేఘ స్తంభము కింద ఉండి ప్రయాణం చేశారు. వారికి పగలు ఎండ తగలలేదు. రాత్రి సమయంలో ఆ మేఘము సూర్యుడిగా మారిపోయేది. ఎలా మారిపోయేది? సూర్యుడిగా. అరణ్యములో రాత్రి పట్టపగల్లాగా ఉండేది. పగల ఎండ వస్తే మేఘం పడితే ఇప్పుడు మనకు ఎలాగుందో అంత క్లౌడ్ పట్టినట్టుండేది. ప్రియులరా, ఈ అమ్మాయి అంటుంది, ఓ యెరూషలేము కుమార్తెలరా, మీకు తెలియదు, నన్ను పెళ్లి చేసుకునే రాజు పల్లకి మీద వస్తున్నాడు. గట్టిగా చప్పట కొట్టి ప్రభుడు స్తుతించు. ఎలా వస్తున్నాడు? అందరు చెప్పాలి. ఎలా? గట్టిగా చెప్పాలి. పల్లకి మీద వస్తున్నాడు. ఇంకా పకెత్తి నవ్వుతున్నారు వాళ్ళు. గట్టిగా నవ్వుతుంటుంటే అంటుంది, ఎలాగొస్తున్నాడు చెప్పనా పల్లకి? ఆ పల్లకి అరణ్యములో ధూమ స్తంభముల వలె వస్తూ ఉన్నాడు. ఆమేన్. నా బ్రతుకు అరణ్యమే. బహుశా నేను లోకస్తులకి నచ్చకపోవచ్చు, నేను నా బంధువులకి నా మనసు అర్థం కాకపోవచ్చు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబ సభ్యులకి నేనేంటో అర్థం కాకపోవచ్చు. నేనేంటో నేను నమ్మిన దేవునికి అర్థమైంది. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నన్ను రాజకోటలో పెడతాడు, నన్ను పల్లకి మీద తీసుకుని వెళ్తాడు, రాజుకి భారీగా నన్ను అనుగ్రహిస్తాడు. విశ్వాసం అంటే టాప్ లెవెల్లో ఉండాలి. అలాగా ఎలా ఉండాలి? మనం మామూలు వాళ్ళం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరేంటో తెలియక మీరు ఇంకా అలాగున్నారు. మీరేంటో మీరు తెలుసుకోవాలంటే దేవుని వాక్యమును నమ్మండి. మీరు పెద్ద విశ్వాసం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉంటుంది? ప్రభు, నాకు డైలీ కూలి పని కావాలి బాబు, ఎవరికి పని ఉన్నా లేకపోయినా నన్ను రోజు పనికి తీసుకెళ్ళు బాబు. ఇలాగ ఎంతమంది ప్రార్థన చేస్తారు? చప్పట కొట్టండి కదా. పని లేకపోతే కోతల సమయమే, ఆ ధాన్యం కోసినప్పుడే మిగిలిన సమయంలో పని లేకపోతే డబ్బులు ఎలాగొస్తాయి? పని పాటలకు వెళ్తే 300 వస్తాయా? 400? ఎంత ఇస్తారు డైలీ? 200, 300 ఇస్తారు. 10 రోజులు పని చేసుకున్నాను అనుకో ప్రభువా, 10 రెళ్ళు 20, 2000 వస్తాయి. నెల రోజులు పని చేసుకున్నాను అనుకో ప్రభువా. ప్రార్థన ఎలాగ చెప్తారు చాలామంది. 30 రోజులు నాన్ స్టాప్గా 30 రోజులు పని చేసుకుంటే రోజు 200 చొప్పున వచ్చిన ఎంత? ఆల్రెడీ మీరు లెక్క ముందు చెప్పేసుకునే ఉన్నట్టున్నారు. 6000 ప్రభు. 6000 అంటే మాటల బాబు. 3 నెలలు నాన్ స్టాప్గా పని చేసుకుంటే ఎంత? 18,000. 18,000 ఇటు పట్టణం వెళ్ళిపోయి మంచి చందన బ్రదర్స్లో షేర్లు కొనుక్కుంటాను. ఇవన్నీ కావాలంటే నేను పనికి వెళ్ళాలి కదా, నాకు రోజు పని దొరికి ఇలా చేయి బాబు. అలా ప్రార్థన చేస్తాం కొన్ని సమయాల్లో. ఇంకొందరు ఏం చేస్తాడు, ప్రభు నేను పని చేసుకున్న ఒక్క పాడి పశువు ఉంటే చాలు బాబు, అది పాలు ఇచ్చిందనుకో రోజు 2 లీటర్లు అమ్ముకుంటాను. నేను పనికి వెళ్తాను, మా ఆయన పనికి వెళ్తాడు, మా గేదె పాలు ఇస్తుంది, మా పిల్లలు శుభ్రంగా అన్ని తగలబెడతారు. ఇలా చేయి బాబు అని ప్రార్థన చేస్తారు చాలామంది. తండ్రి కష్టపడతాడు, తల్లి కష్టపడుతుంది, గేదె పాలు ఇస్తుంది, ఈ పిల్లలు బడాయికి డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటుంటారు. ప్రియులరా, మీరేంటో మీరు తెలుసుకోవాలేంటంటే మీరు నిజమైన యేసుక్రీస్తు బిడ్డలు. మీరు నేను రారాజు బిడ్డలము. మన విశ్వాసము టాప్ లో ఉండాలి. ఆమేన్. ఇంకా కూలి పని కాడ ఉండకూడదు. నీ కింద కూలీలు పని చేయాలి, ఆ లెవెల్లో ఉండాలి. ప్రభు నన్ను భూస్వామిగా చెయ్యి. ఎంతకాలం నేను ఈ కూలి పని చేయాలి? ఎంతకాలం ఒకరి కింద చేతులు నలపాలి? ఎంతకాలం ఒకరికి దాసునిగా ఉండాలి? నన్ను రాజుబిడ్డగా చెయ్యి అని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు కోటలు దాటాలి. విశ్వాసమును బట్టి నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఏదోలేండి మన బ్రతుకు ఇదే చాలండి, ఇదే చాలండి కాదు. ఇక్కడ ఇంటి శోధనలు, శరీరంలో ఆకృతి సరిగా లేదు అమ్మాయికి, కానీ విశ్వాసములో ఆకృతి సరైన రీతిలో ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అంటది, మీరందరూ నవ్వుతున్నారా? యెరూషలేము కుమార్తెలారా, కొంచెం తెల్లగా ఉన్నారు, కర్లీ హెయిర్ ఉందని, అది ఉందని, ఇది ఉందని మీరు గర్వపడుతున్నారు. ఏది లేదని నన్ను చూసి మీరు హేళన చేస్తున్నారు. మీరు చూడండి, సొలొమోను పల్లకి నా దగ్గరికి వస్తుంది. పెళ్లి కొడుకు సొలొమోను మహారాజు వస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. ఎలా వస్తున్నాడంటే ధూమ స్తంభముల వలె. ఆమేన్. మనకి ఏ ఆధారము లేదు, ఏ దారి లేదు, కానీ మనము మాట్లాడుతున్నప్పుడు దేవుడు దానిని మేఘ స్తంభములో నుండి ఆ మన్నాను నీకు కురిపిస్తాడు. ఆ మేఘ స్తంభంలో నుండి నిన్ను రాజ మార్గములో నడిపిస్తాడు. నమ్మిన వారు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కేకలు వేయండి. దేవుడు నీ జీవితాన్ని పల్లకీగా మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పల్లకి కాదు కదా, పల్లకి మోసే జాబు బాబు అని కూడా ప్రార్థన చేయడానికి భయం మనకి. రాజుగారు పల్లకి మొయ్యాలంటే, ఆ జాబు రావాలంటే ఎంత కష్టం అది. అమ్మా, మన దాకా వస్తుంది ఏంటి? ప్రియులరా, నువ్వు ఇంక పల్లకీలు మొయ్యొద్దు, ఎవరికి నువ్వు దాసునిగా ఉండొద్దు. యేసుకి అనగా నీతికి నువ్వు దాసుడిగా ఉంటే రాజ్యాధికారం దేవుని చేతికి అప్పగిస్తాడు. మనం ఎవరికి దాసులుగా ఉండాలి? గట్టిగా చెప్పాలి. దేవునికి దాసులుగా ఉండటం అంటే నీతిగా దాసుడిగా ఉండాలి. నీతి, యథార్థత, అబద్ధం ఆడకుండా ఉండు. నీ నోటిలో నుండి ముత్యాలు వస్తాయి, బంగారం వస్తుంది. నువ్వు ఏది మాట్లాడితే అది జయమైపోతుంది. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటుంటే చుట్టకాల్సిన నోరు వాసన ఎలాగుంటుందో నీ నోరు అదే వాసన ఉంటుంది. అబద్ధాలు ఆడుతున్నారా? మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు పల్లకీలో మొయ్యబడే ఆశీర్వాదం కావాలంటే మీరు నీతికి దాసులుగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా. షూలమిత్ మాట్లాడుతూ ఉంది. షూలమిత్ అంటుంది, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గంలో వచ్చేస్తున్నా. ఇది ఏంటి? మాట్లాడుతున్నప్పుడే నిరీక్షణతో చూసేస్తుంది అమ్మాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఏది విశ్వాసంతో మాట్లాడుతున్నామో దానిని మనం చూడాలి. ఆమె ఏమంటుంది? ఈరోజు కొత్త అంశం ఏంటంటే, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్న. ఇది ఏమి అంటే, ఆ పల్లకిని చూచి ఒక్కసారి అమ్మాయి ఆశ్చర్యానికి గురైపోయింది. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ఏది అడుగుతున్నామో అది మనకి మంచిగా అలంకరించబడి గొప్ప శక్తిగా మన ముందుకు వచ్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు ఊహించలేనంత పెద్ద పల్లకి నీ జీవితంలోకి రాబోతా ఉంది. పెద్ద వ్యాపారం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. పెద్ద సేవ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. పెద్ద ఆస్తికి ఇవ్వబోతా ఉన్నాడు. బలమైన పరివారం కలిగి ఉంటారు. వారి యుద్ధ వీరులు, ఖడ్గదారులు. నీ పల్లకి సువాసన ఉంటుంది. పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తావు, పెద్ద వ్యాపారం స్టార్ట్ చేస్తావు. ఏది చేసినా అది సువాసనగా మారుతుంది. అందరూ లేచి నిలబడండి, తలలు వంచండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. పల్లకి చిన్నది కాదది. ఒకరి ఎక్కితే వెళ్ళే పల్లకి కాదు. ఎంటైర్ నీ ఫ్యామిలీ ఊరేగించబడుతుంది. నిన్ను బట్టి నిన్ను ప్రేమించేవారు, నీ బంధువులు, నీ స్నేహితులు కూడా ఆ పల్లకి ఎక్కినా కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది. అంత ఆశీర్వాదము, అంత వ్యాపారము, అంత పెద్ద కంపెనీ, అంత పెద్ద సేవ, అంత పెద్ద దీవెన. అందరు రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్నది. ఏంటంటే ఇది సొలొమోను పల్లకి. ప్రభువా, నీ ఎదుట చేసిన పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచని అడగండి. నీ దాసుని ద్వారా ఒక వాగ్దానం ఇచ్చావు, ఒక దీవెన మాట తెలియపరిచావు. శుభం జరుగుతుందని. పల్లకి ఆశీర్వాదము, అది గోపురసం అన్నావు, సామ్రాణి అన్నావు. చేతులు లాగుతున్నా సరే స్ట్రైట్గా పైకెత్తి
యేసయ్య నాకు నువ్వు కావాలి, నా గుండె నిండా నువ్వు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నా దుఃఖ దినాలు నువ్వు కొట్టివేసావని నమ్ముతున్నాను. ఆ పల్లకి ఏంటో నాకు తెలియదు, నీ దాసుని ద్వారా మాట్లాడావు. ఆ పల్లకి అనుభవము, ఆ పల్లకి ఆశీర్వాదము. అరణ్య నా బ్రతుకులో ఏ ఆధారం లేదు నా జీవితానికి. నేను చూడటానికి కూడా నా కన్ను సరిపోదు, మాట్లాడటానికి నా నోరు సరిపోదు, తగిన అర్హత నా బ్రతుకు లేదు. కానీ నిన్ను బట్టి నేను మాట్లాడతాను. నీవు నాకు ఇచ్చే అధికారము. అందరూ అలా ప్రార్థనలో ఉండండి, చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఇక నేను తప్పిదం చేయను బాబు, ఇక నీతికి దాసునిగా ఉంటాను, ఇక నేను పాపం చేయను బాబు అని విశ్వాసంతో మీరందరూ ప్రార్థన చేయండి. బలమైన ఆత్మ మీ మీదకి రాబోతోంది. హల్లెలూయా.